జై తెలంగాణ అందరికీ నమస్కారం। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రాజకీయాల పట్ల నిజంగా కూడా సిగ్గుపడతా ఉన్నాం। ఎందుకు సిగ్గుపడుతున్నామంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆ రోజు కేసీఆర్ గారి పిలుపునందుకొని ఎలాంటి స్వార్థం లేకుండా ఒక నిస్వార్థ కేసీఆర్ గారి సైనికులుగా నిస్వార్థ తెలంగాణ మరిదేశ ఉద్యమకారులుగా గెలిస్తే రాష్ట్రం వస్తే మాకు పదవులు వస్తాయా, ఎమ్మెల్యేలు వస్తాయా, ఎంపీలు వస్తాయా, ఇంకేం పదవులు వస్తాయని మేము ఈరోజు ఆశపడలేదు। మాకున్నటువంటి ఎజెండాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఉద్యమకారులుగా మేము నమ్మినాం। ఎంతోమందికి సవలక్ష అనుమానాలున్నా అసలు సాధ్యమేనా అని అందరు అన్నప్పటికీ మాకున్న ఏకైక నమ్మకం కేసీఆర్ గారు మాత్రమే। వారి మీద భరోసాతో మాత్రమే సాధ్యమేనా అని ప్రశ్నించుకుంటే సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడకపోయేటి మాకు। కానీ కేసీఆర్ గారి కోణంలో కేసీఆర్ గారి నాయకత్వ పటిమను చూస్తే మాత్రం సాధ్యపడుతుంది కేసీఆర్ గారితో అనే ఒకే ఒక నమ్మకం మాకు। కేసీఆర్ గారి నమ్మకంతో మాత్రమే తెలంగాణ ఏర్పాటుకు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారు, ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఎన్ని ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు, ఎంత ఉద్యమాన్ని అణచివేసుకుంటూ బలపడ్డ ఉద్యమాన్ని నిర్వీర్యం చేస్తున్నారు, ఇవన్నీ చూసే మాకు అయినా సరే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వస్తుంది అనే ఒక భరోసాతోటే పనిచేసినాం। కానీ మాకు ఏం పదవులు వస్తాయి, మేమేం బాగుపడతాం, తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి మాకేం పదవులు ఇస్తుందని చెప్పి మేము ఈరోజు ఆశించలేదు। దానికి ఉన్నటువంటి కారణం వెనుకబడ్డ తెలంగాణ, అన్యాయానికి గురైన తెలంగాణ, అవమానించబడ్డ తెలంగాణ, మా ఆత్మగౌరవం దెబ్బతిన్నటువంటి ప్రాంతం సగౌరవంగా నిలబడితే తెలంగాణ జాతి బాగుపడుతుంది, తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం బాగుపడుతుంది, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు యువకులు బాగుపడతారు, తద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక చక్కటి వాతావరణం ఏర్పడుతుంది। ఒకే ఒక మాకు ఆశ తెలంగాణ బిడ్డలు, అంతకుమించి మాకే ఆశ లేకుండా దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన తర్వాత ఈరోజు పోతున్నటువంటి ఏ నాయకుడు కూడా ఆ రోజు ఉద్యమంలో పనిచేసినోడు కాదు। కానీ కేసీఆర్ గారు ఒకటే ఒక ఆలోచన విధానంతో ఆ రోజు పనిచేసిండ్రు। ఈరోజు లెక్క నన్ను నేను కాపాడుకోవాలి, నాకు అధికారాన్ని కాపాడుకోవాలని కేసీఆర్ గారు చేయలేదు। ఎన్నో ప్రయోగాలకు ఓర్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ బిడ్డల సహకారంతో ఏర్పడ్డ తెలంగాణ అధోగతి పాలు కావద్దు, నవ్వేటోను ముందర జారిపడ్డట్టు కావద్దు, ఈ నీచ రాజకీయాలు, ఈ కుట్ర రాజకీయాలు మన అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా పనిచేస్తూ ఉన్నాయి, ప్రభుత్వాన్ని అధోగతి పాలు చేసే విధంగా ఉంది। వీళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కూడా వెనుకాడే పరిస్థితులు లేరు। కాబట్టి మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి, వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో నాడు వారు మిగతా న్యూట్రల్గా ఉన్నటువంటి కానీ కొన్ని ఇబ్బందులకు గురైనటువంటి ప్రజాప్రతినిధులకు వీళ్ళకు కొంత సహకరించినటువంటి మాట వాస్తవం। నూతనంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఒక బ్రహ్మాండమైనటువంటి నిర్మాణం దిశగా కొనసాగుతూ ఉన్నాం, ముందుకు పోతూ ఉన్నాం, మీరు కూడా భాగస్తులు అవ్వండి అంటే ఆ రోజు వచ్చి జాయిన్ అయినారు। పదవులు ఉన్నోళ్ళు, పదవులు లేనోళ్ళు ఇందులోకి వచ్చి వాళ్ళ కళని ప్రదర్శించి అత్యంత ఉన్నతమైనటువంటి పదవులు పొంది మాలాంటి ఎంతోమంది ఉద్యమకారులను హేళన చేసి అవమానించి అనగదొక్కి అన్ని రకాలుగా లబ్ధి పొంది అన్ని రకాల అత్యంత గౌరవప్రదమైనటువంటి పదవులు అనుభవించి ఇవాళ పార్టీ మారుతున్నారు అంటే అసలు ఎందుకు మారుతున్నారో సమాధానం చెప్పాలి వాళ్ళు। మేము ఒకటే అనుకుంటున్నాం, కుక్క పోతే పోయింది కానీ చెప్పు పోతే పోయింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అనుకుంటున్నాం। చెప్పు పోతే పోనీగాక కుక్క బుద్ధి అయితే తెలిసింది। నాడు కేసీఆర్ గారికి ఒక లక్ష్యం ఉండే, తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా నిలబెట్టాలి। ఈ బ్రహ్మాండంగా నిలబెట్టే క్రమంలో పక్కపొంటున్నటువంటి పార్టీలు మనకు కలిగించే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారు కొంత నిర్ణయాలు తీసుకున్నమాట వాస్తవమే। కానీ ఇవాళ అన్ని రకాల పదవులు అనుభవించి సిగ్గు ఎగ్గు నీతి జాతి లేకుండా తెల్లారిసరికి కండవలు మారుస్తూ ఉన్నారు। ఏం ఆశించి మారుస్తూ ఉన్నారు? ఏదైతే ఈరోజు మీరు పోతున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులు ఎవరికైనా తెలంగాణ సోయి ఉండేనా?
ఈ రోజన్నా ఏమైనా తెలంగాణను అభివృద్ధి చేయాలనే సోయి ఉన్నదా? ఈ రోజు కూడా తెలంగాణను ఏర్పాటు చేసినట్టు భారతదేశంలో ఒక గొప్ప నాయకుడిగా పేరు కీర్తి సంపాదించినటువంటి కేసీఆర్ గారిని తిట్టే క్రమంలో ముందున్నాడు తప్పితే మిగతా దేంట్లో కూడా లేడు. అది నచ్చిపోతున్నారా మీరు? అంటే మీకు అవకాశాలు ఇచ్చినటువంటి మీ నాయకుడు కేసీఆర్ గారిని తిడితే ఆ మాటలకు ఆకర్షితులైపోతున్నారా? ఒకసారి ప్రజలకు వివరించాలి. సిగ్గు ఎగ్గు లేనటువంటి మీరు పార్టీలు మారినంత మాత్రాన మాలాంటి ఉద్యమకారులు నికార్సైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా చెల్లచెదురు గారు చెక్కు చెదరరు. ఖచ్చితంగా నాడు ఉద్యమంలో ఎంత అణిచివేసినా, ఎంత అస్థిరపరిచినా, ఎన్ని కుట్రలు చేసినా తిరిగి మేము నిలదొక్కుని అత్యంత బలంగా లేచి నిలబడ్డాం. రేపటి రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష అని భావించే మేము కేసీఆర్ గారికి ఉన్న ఎజెండాను, కేసీఆర్ గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ను, వారికి ఉన్నటువంటి విజన్ను ఫాలో అవుతూ వారితో పాటే పనిచేస్తాము. మీరు పోయినంత మాత్రాన ఏమి ఒరిగింది లేదు, వచ్చిన నష్టమే లేదు. చెప్పు పోతే పోయింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అన్నట్టు మీరు ఇక్కడ ఏదైతే కుక్క బిస్కెట్లకు ఆశపడచ్చునో అక్కడ కూడా అదే కుక్క బిస్కెట్లకు ఆశపడిపోతాను తప్ప మీ వల్ల తెలంగాణ ప్రాంతానికో, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతాలకో ఎలాంటి లబ్ధి జరగాలి, అభివృద్ధి జరగాలి, మేలు జరగాలని మాత్రం మీరు పోవట్లేదు. ఇది జగమెరిగిన సత్యం. కేసీఆర్ గారి నాయకత్వం 100కు 100% అత్యంత శక్తివంతంగా మళ్ళీ తెలంగాణలో పుంజుకుంటుంది. ఆ పుంజుకునే క్రమంలో మీరంతా ఎక్కడికక్కడ రాలిపోతారు తప్పితే మీరు లెక్కకు రారు అని తెలియజేస్తూ ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఉంటాం, అత్యంత బలంగా పనిచేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా బలమైనటువంటి నిర్మాణం కేసీఆర్ గారి నాయకత్వంలో మేము నిర్మాణం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 100కు 100% నాయకత్వంలో మేము నిర్మాణం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 100కు 100% ఇదే నాయకత్వాన్ని, ఇదే ఏదైతే గతంలో మేము నడిపినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీని ఎట్లయితే నడుపుకున్నామో ఆ రకంగా నడుపుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మీ కుక్క బుద్ధులకు ఇక్కడ పార్టీ కానీ కార్యకర్తలు కానీ చెల్లు చెదురు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.